అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. భూర్భువస్వస్థరుస్తారః సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహనః. దీంట్లో దాదాపు అన్ని పదాలు కూడా సమానార్థకాలే. రెండవ లైన్ అంతా కూడా ఒకే రకమైన అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. భూర్భవ, మూడు లోకాలకు అధిపతి అయినవాడు. భూలోకము, భువర్లోకము, సువర్లోకం అంటారు. లేదా మత్స్యలోకం అంటే మానవలోకం, స్వర్గ పాతాళాలు అంటారు. ఇవి మూడు లోకాలు. ఇవి కాకుండా మరొక 11 లోకాలు ఉన్నాయి మనకు. వాటిని చతుర్దశ భువనాలు అంటారు. సాధారణంగా మనకు ఈ మూడు లోకాల్లోనే జీవరాశి ఉన్నట్టుగా మనకు చాలా పురాణాలు లేదా వేదం చెబుతుంది. అంటే ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి జీవుల, ప్రాణుల కథలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. మిగతా 11 లోకాల్లో ఉన్నటువంటి వాటి యొక్క కథలు అక్కడ కూడా జీవరాశి ఉన్నట్టుగా వర్ణింపబడింది, కానీ దానికి సంబంధించినటువంటి కథలేవి పురాణాల్లో చాలా తక్కువ. కాబట్టి ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి జీవరాశికి అధిపతి అయినటువంటి వాడు స్వస్థరుస్తారః సవితః ప్రపితామహ. పితృపితామహ ప్రపితామహ అంటారు కదా. ప్రపితామహుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మ దేవుడి యొక్క పని ఏమిటంటే సృష్టించటం. సృష్టించినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని రక్షించటం శ్రీమన్నారాయణుడు. అందుకే మిగతా శ్లోకాలు, చాలా శ్లోకాల్లో ఈ భావాన్ని చెప్పారు. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణు అన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి జీవరాశులకు బ్రహ్మ అయినటువంటి ఏదైతే సృష్టింపబడిందో బ్రహ్మచేత దాన్ని రక్షిస్తూ ఉండేవాడు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహనః. ఇదంతా కూడా, ఈ వాక్యం అంతా కూడా దాదాపు ఒకే రకమైనటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. యజ్ఞస్వరూపుడు అన్నాడు. ఏమిటయ్యా యజ్ఞము అంటే, సరే యజ్ఞము అనగానేమి అనే దానికి చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి అర్థం ఉంది. అయితే ఇక్కడ యజ్ఞస్వరూపుడు అంటే హవిస్సును స్వీకరించేవాడు. ఏమిటయ్యా హవిస్సు అంటే, మానవుడు ఇచ్చేటటువంటి హవిస్సు మనస్సే హవిస్సు. అది ఒకేసారి రాదు. అది మనస్ఫూర్తిగా దేవుణ్ణి ధ్యానం చేయాలి అంటే అది ఒకేసారి వచ్చేది కాదు. అందుకే మనకు పూజ, అర్చన, విగ్రహారాధన, భజన, కీర్తన ఇవన్నీ అయిన తర్వాత మనకు మానసికమైనటువంటి జపం చేయాలి అన్నారు. ఇవన్నీ ప్రాథమిక విషయాలు. పూజ కానీ, తర్వాత ఆరాధన కానీ, విగ్రహారాధన కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన యజ్ఞమే. పూజ కూడా ఒక రకమైనటువంటి యజ్ఞము. దైవయజ్ఞం అంటారు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, గురుయజ్ఞం ఇట్లా ఉంటాయి. కేవలం వీరిని స్మరించటం కూడా యజ్ఞమే. కాబట్టి ప్రారంభ దశలోనే మనము జపము, తపము చేయలేము. జపం తర్వాత తపస్సు అనే స్థితిలోకి వెళ్దాం. దాన్ని సమాధి స్థితి అంటారు.
ఆ స్థితిలోకి వెళ్ళిపోవటానికి ప్రాథమికంగా చేయవలసినవి ఇవన్నీ కూడా. పూజ గానీ, దైవారాధన గానీ, దేవాలయాలకు వెళ్ళటం గానీ, ఈ ఉపవాసాలు గానీ, ఏదో దీక్ష గానీ, ఇవన్నీ కూడా ప్రాథమికమే. అల్టిమేట్‌గా మనం సాధించాల్సిందేమిటి అంటే జపము, తద్వారా తపము. ఇదంతా కలిపితే దైవయజ్ఞము అంటారు. తర్వాత పితృదేవతల్ని ఆరాధించడం కూడా పితృయజ్ఞం. ఆరాధించడం అంటే ప్రత్యేకంగా ఏం లేదు, స్మరణ చేయటం. వారిని, చనిపోయిన వారిని ఒక్కసారి, రోజుకొక్కసారి. సాధారణంగా మనం ఏంటంటే ఏదో సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం. అది కూడా కాదట, రోజు పితృతర్పణం ఇవ్వాల్సిందే. ఒక్కసారైనా ఒక్క నిమిషం పాటు తల్లిదండ్రులు గతించిన వారిని ఒక్కసారి స్మరణకు చేసుకోవాలి. స్నానం చేసినప్పుడు, దీపారాధన చేసినప్పుడు, ఇలా అర్ఘ్యం ఇచ్చినప్పుడు, పితృదేవతలకు రోజు అర్ఘ్యం ఇవ్వడం అనేది ఒకటి ఉంది. అట్లా ఇచ్చినప్పుడు పితృతర్పణం అంటారు. ప్రతిరోజు కూడా పితృదేవతలకు తర్పణం మొదలాలి. ఒక్క నిమిషం అంతే. ఆ సమయంలో చేయవలసింది ఒక్కసారి స్మరణతో పాటుగా వారు మనకు అందించినటువంటి ఉత్తమమైనటువంటి విషయాలను గుర్తు చేసుకోవడం, వారి గొప్పతనాన్ని ఒక్కసారి. అరే, మా నాన్నగారు ఎంత గొప్ప మహానుభావుడు, ఆయన ఎంత మంచివాడు, లేదా ఎంత చదువుకున్నవాడు, నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, సమాజానికి ఆయన అందించినటువంటి సేవ చాలా గొప్పది. ఇట్లా ఏదో ఆయన చేసినటువంటి పనిని ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలి ప్రతిరోజు. ఒక్క నిమిషం మాత్రమే. తల్లిగారిని లేకపోతే తల్లిగారిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. అందుకే సంస్మరణ అంటారు. సంస్మరణ అంతే. అదే పితృయజ్ఞం. మనం ఏం చేస్తున్నామంటే, మనం సంవత్సరానికి ఒక్కసారి వారి ఫోటో ఒకటి పెట్టేసి, ఏదో దీపం పెట్టేసి, అది కూడా మంచిదే. కానీ ప్రతిరోజు కూడా ఒక్కసారి, డబ్బులేవి ఖర్చు కావండి. నాన్నగారి అమ్మగారి ఫోటో ఉన్నట్టయితే ఆ ఫోటోకి ఒక్కసారి నమస్కారం చేసుకుని, అమ్మ మీరు ఇచ్చిన జీవితం, అంతే. అదే స్మరణ. తద్వారా పితృదేవతలు సంతృప్తి చెంది మనకు ఆశీస్సులు ఇస్తారట. దాన్ని పితృయజ్ఞము అంటారు. ప్రతిరోజు చేయాలి. ఆ యజ్ఞస్వరూపుడు, ఏ యజ్ఞస్వరూపుడైనా శ్రీమన్నారాయణుడే. యజ్ఞపతి. ఏ యజ్ఞము చేసినను, దేవయజ్ఞం, గురుయజ్ఞం, ఋషియజ్ఞం, పితృదేవతా యజ్ఞం ఏది చేసినా దానికి అధిపతి ఎవరయ్యా అంటే యజ్ఞపతి శ్రీమన్నారాయణ. యజ్ఞాంగో యజ్ఞవాహన. ఏ రకమైన యజ్ఞానికి కూడా వాహనము, వాహకము కూడా ఆయన. యజ్ఞంలో సమర్పించేటటువంటి హవిస్సు అంతా కూడా స్వీకరించి మనకు ఆశీస్సులను అందజేస్తాడు. అట్టి స్థితికి రావాలంటే మానసికంగా మన మనసు యజ్ఞంలో హవిస్సులాగా సమర్పించాలి. ఆయనకు సమర్పించటమే, ఆయనలో వేయటమే యజ్ఞగుండం. ఆయనే ఒక యజ్ఞగుండం. మన మనస్సు తీసుకెళ్ళి ఈ హవిస్సును, మనస్సు అనే హవిస్సును ఆయనకు సమర్పించడం యజ్ఞ సమర్పణ. తద్వారా ఈ హవిస్సును గ్రహించి ఆయన యజ్ఞ ఫలితాన్ని ఇస్తాడు. ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. సాధ్యాసాధ్యాలతో సంబంధం లేదు, చేయటమే మనం. ఏదైనా ఇప్పుడు ఏదో మనం పూజ చేస్తాము, పూజ కానీ ఆరాధన కానీ గురుముఖత చేస్తేనేమో అది ఒక యజ్ఞం. గురువుగారు వచ్చేసి ఏదో షోడశోపచార పూజ, ధ్యానం సమర్పయామి, నాయన ధ్యానం చేయి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, దేవుడికి ఒక ఆసనమే, ఒక పుష్పం పెట్టు, పాదయోపాధ్యం సమర్పయామి, పాదాలకు నీళ్లు వేయి నాయన, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుగు ఒకసారి దేవుడికి, ముఖే ఆచమనీయాం సమర్పయామి, ఉపచారికేన స్నానం సమర్పయామి, ఏదో కుంకుమ విలేపనం సమర్పయామి, కుంకుమ పెట్టిన ఆయన, హరిద్రాచూర్ణం పసుపు వేయి, గంధాం సమర్పయామి,
ఇట్లా చేశాడనుకో, గురుముఖత చేస్తే అది యజ్ఞం. గురువు లేకుండా చేస్తే కూడా అది ఒక ఆరాధనే. అది కూడా ఆరాధనే. అంటే మనకేందంటే ఆ సీక్వెన్స్ తెలియదు. మనం ఏదో మన ఇంట్లో ఏదో పూజ ఉంది. ఏదో పౌరోహితుల వారిని పిలుస్తాము. ఆయనైతే షోడశోపచార పూజ చేస్తాడు. ఆయన తెలుసు కాబట్టి ఆ దైవ యజ్ఞాన్ని ఒక క్రమ పద్ధతిలో చేస్తాడు. మనం కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం క్రమం తప్పుతాం అంతే. అయినప్పటికీ కూడా అది యజ్ఞమే. దాన్ని కూడా హవిస్సుగా స్వీకరిస్తాడు భగవానుడు. మనం ఏది సమర్పించినా మనస్ఫూర్తిగా సమర్పిస్తే పుష్పం పత్రం ఫలం తోయం, ఏది సమర్పించినా ఇది నాది కాదు స్వామి, నీదే, నీ వస్తువు నీకు ఇస్తున్నాను. అందుకే మనం ప్రకృతిలో దొరికే అన్నీ కూడా వాడుతాం పూజకి. ఏది మనది కాదు, మనదేది వాడం. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, హారతి కర్పూరం మొదలు పెడితే కొబ్బరికాయ వరకు కూడా అన్ని ప్రకృతిలో నుంచి లభించినటువంటి వస్తువులు ఆయనకు సమర్పిస్తాం. ప్రకృతి ఆరాధనే పూజ అంటే. అదే దైవ యజ్ఞము. దాన్ని యజ్ఞములాగా ఆచరించినట్టయితే, అట్టి యజ్ఞంలో, అట్టి పూజలో మన మనస్సును సమర్పించినట్టయితే అది మనోహవిస్సు అవుతుంది. అట్టి హవిస్సుని స్వీకరించి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాడు మనకి భగవానుడు. స్వస్తి ప్రజా.